రండి బోలో క్రీస్తు మహారాజ్కి జై, రాజుల రాజుకి జై. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, పరలోకం చేరాలంటే యేసుని నమ్మాలి. బోలో క్రీస్తు మహారాజ్కి జై. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. పరిశుద్ధుడేసు సిలువలోన చిందించేగా పరిశుద్ధ రక్తం, పరిశుద్ధుడేసు సిలువలోన చిందించేగా పరిశుద్ధ రక్తం. యేసు రక్తమే శుద్ధి చేయును, పాపమెల్లాను కడిగి వేయును. యేసు రక్తమే శుద్ధి చేయును, పాపమెల్లాను కడిగి వేయును. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. పరిశుద్ధుడేసు సిలువలోన చిందించేగా పరిశుద్ధ రక్తం, పరిశుద్ధుడేసు సిలువలోన చిందించేగా పరిశుద్ధ రక్తం. యేసు రక్తమే శుద్ధి చేయును, పాపమెల్లాను కడిగి వేయును. యేసు రక్తమే శుద్ధి చేయును, పాపమెల్లాను కడిగి వేయును. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్ కి. నీ పాపం పోవాలంటే, మోక్ష మార్గం చేరాలంటే బోలో క్రీస్తు మహారాజ్ కి. దైవజనులు సువార్త చెప్తారు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, గనుడా, గొప్ప దేవుడా, ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఆనాడు నాయన తండ్రి నీవు చెప్పావు ప్రభా, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమన్నావు. ఇదిగో తండ్రి, సకల జనులారా నా యొద్దకు రండి, మీరు విశ్రాంతిని తీసుకుంటారని సెలవిచ్చావు ప్రభా. అలాగే ప్రభా, ఇదిగో తండ్రి, క్రీస్తును నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరని సెలవిచ్చావు ప్రభా. ఇదిగో తండ్రి, నరకము నుంచి మరణము నుంచి విముక్తి కలగాలంటే క్రీస్తును నమ్మాలి. అలాగే నమ్మిన వారికి దేవుని రాజ్యము నేను ఇస్తానని సెలవిచ్చావు కనుక ప్రభా, ఇదిగో తండ్రి, నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్యని సెలవిచ్చావు. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నమ్మి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీరు విశ్రాంతి పొందుదాన్ని సెలవిచ్చావు కనుక ప్రభా. అలాగనే ప్రతి ఒక్కరు కూడా అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందుకోవాలని దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి కనుక అందరూ కూడా అంతటా మారు మనసు రక్షణ పొందుకొని దేవుని యొక్క రాబో పరలోక రాజ్యములో ప్రతి ఒక్కరు కూడా ఇదిగో తండ్రి సిద్ధపడాలని ఈ లేఖనములు సెలవిస్తున్నాయి కనుక అలాగే సిద్ధపడిన వారిని దేవుడు రక్షించడం కొరకు ఆకాశం నుంచి దేవుడు త్వరగా రానై ఉన్నాడు కనుక అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు రక్షణ పొందుకొని దేవుని యొక్క రాకడ దినములు అందరూ కలిగి సిద్ధపడిన వారుగా ప్రభు రాకడ కొరకు అందరూ సిద్ధపడాలని ప్రభు యొక్క లేఖనము సెలవిస్తున్నారు కనుక అందుకోసం అందరూ కూడా సిద్ధపడాలని ప్రభు మాట్లాడుతున్నారు. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్ కి జై. బోలో క్రీస్తు మహారాజ్ కి, రాజుల రాజుకి, రానైన యేసుకి. బోలో క్రీస్తు మహారాజ్ కి జై. ఆ వాటలు ముందుకెళ్ళండి. ఓరన్నా ఓరన్నా యేసుకు చాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. ఆది దేవుడు ఆదరించెను, ఆదుకునేను,
ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా వచ్చాడన్నా. నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా. పరమును విడచి వచ్చాడన్నా వచ్చాడన్నా. నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా. మరణము గెలచి లేచాడన్నా లేచాడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా. మరణము గెలచి లేచాడన్నా లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. బోలో క్రీస్తు మహారాజుకే. నీ పాపం పోవాలంటే యేసు నమ్మాలి. రక్షణ కావాలంటే యేసు నమ్మాలి. బోలో క్రీస్తు మహారాజుకే. ఈ సమయంలో దైవజనులు అరుణ్ గారు వచ్చి రెండు మాటలు, తిమోతి గారు రెండు మాటలు తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో కొండేపాడు గ్రామ ప్రజలకు నాయకులకు పెద్దలకు అధికారులందరికీ మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ సంవత్సరమందు మరి గ్రామంలో యేసుక్రీస్తు రక్షణ ఉజ్జీవ క్రైస్తవ మహాసభలు మరి ఏర్పాటు చేసేటువంటి కృపను దేవుడు మరి దేవుని యొక్క సేవకులు స్థానికులు అబ్రహాం గారి ద్వారా దేవుని యొక్క స్వార్థను ప్రకటించేటువంటి కృప దేవుడు దయచేసి ఉన్నారు. మరి నిన్న రాత్రి నుండి ప్రారంభమైనటువంటి ఈ కూడికలు మరి రాత్రి వరకు జరుగుతూ ఉన్నాయి. మరి మన గ్రామము రైస్ మిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి అయితే మరి ఈ సమయంలో దేవుని యొక్క స్వార్థను యేసుక్రీస్తును గురించినటువంటి మాటను మరి మీ యొద్ద ప్రకటించాలనేటువంటి ఉద్దేశం కలిగి మీ మధ్యకు రావడం జరిగింది. యేసు ప్రభు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చి తన పరిశుద్ధ జీవితాన్ని ఈ లోకంలో పాపులుగాను అపరాధముల చేతను మరి మానవుడు చచ్చిన స్థితిలో ఉంటూ ఉండగా మరి అట్టి స్థితిలో మానవుడు ఏమాత్రం కూడా ఉండడము దేవుడు ఇష్టపడలేదు. ఎందుకనగా ఆయన స్వరూపంలో ఆయన పోలిక చేత చేయబడినటువంటి ప్రతి మనుష్యుడు కూడా నరకానికి వెళ్ళడం అనేది దేవుడు మాత్రం కూడా ఇష్టపడేటువంటి దేవుడు కాడు. అందుకే మానవుడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి మరి మానవుని మీద ఉన్నటువంటి ఆ పాపం అనే కాడి శాపం అనే కాడి విరగొట్టబడాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము ప్రోక్షించబడాలి, చిందించబడాలి. ఈ లోకంలో ఎవరయ్యా అటు పరిశుద్ధుడు అంటే కామక్రోధ మదమత్సరము లేనటువంటి వాడే పరిశుద్ధుడు. ఈ లోకంలో నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య తప్ప మరి ఎవరిలో కూడా మరి అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి లక్షణాలు లేవు. కాబట్టి యేసయ్య ద్వారా మాత్రమే
యేసు ప్రభు ఈ లోకానికి దిగివచ్చి ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మాత్రమే ప్రతి మానవునికి గొప్ప విమోచన, గొప్ప విడుదల. యేసయ్య రక్తము ద్వారా మాత్రమే ప్రతి మానవునికి నిత్య రాజ్యము కలుగుతూ ఉంది. చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతూ ఈ లోకము తర్వాత ఉండేటువంటి జీవితము నిమిత్తం ఎవరు కూడా మరి ఆలోచన కలిగి ఉండట్లేదు. ఈ లోకమంతా కూడా, ఈ లోకంలో బ్రతికిన దినాలన్నీ కూడా తాత్కాలికమైనవే, కొద్ది దినాలే. అసలైనది, నిజమైనది ఈ లోక అనంతరము. మరి అది మనము సరిగా గమనించుకుని గ్రహించుకుని అది నిత్య రాజ్యాన్ని, అది యుగయుగాలు మరి దేవునితో సహవాసం చేసేటువంటి రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను మనం ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి. ఆయన కనుక మనము మరి అంగీకరించినట్లయితే దేవుడు అట్టి మరి నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఈ యొక్క సువార్తను, ఈ మాటను ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చాము. రండి, మరి రాత్రి జరబోయేటువంటి రైస్ మిల్ దగ్గర జరబోయే చివరి కూడికకు దేవుని యొక్క వాక్యాన్ని విని మరి మీ యొక్క హృదయాలు మార్చుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. బోలో క్రీస్తు మహారాజుకే ఆమేన్. నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి, నిత్య రాజ్యం కావాలంటే యేసును నమ్మాలి. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించాడు. లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించాడు. పరిశుద్ధుడు వచ్చినాడు, పరమును చేర్చినాడు. పరిశుద్ధుడు వచ్చినాడు, పరమును తెచ్చినాడు. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. అమ్మమ్మ దయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. అమ్మమ్మ దయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. రోగులను ముట్టినాడు, పాపులను మార్చినాడు. రోగులను ముట్టినాడు, పాపులను మార్చినాడు. శాపమును బాపినాడు, పాపమును తీసివేశాడు. శాపమును తీసివేశాడు, పాపాన్ని బాపినాడు. అయ్యయ్యో చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. అమ్మమ్మ దయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. దయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. అమ్మమ్మ దయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. చిత్రాలవాడే మన యేసయ్య, చాలా చిత్రాలవాడే. లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించాడు. లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించాడు. పరిశుద్ధుడు వచ్చినాడు, పరమును తెచ్చినాడు. అమ్మమ్మ పరిశుద్ధుడు వచ్చినాడు, పరమును తెచ్చినాడు. అమ్మమ్మ చెయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. దయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. దయగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. దయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. దయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. అమ్మమ్మ దయ్యగలవాడమ్మో, ఈ జగమున లేడమ్మో. దయగలవాడమ్మో, ఈ
జగమున లేడలేడమో దయగలవాడమ్మో ఈ జగమున లేడలేడమో దయగలవాడమ్మో ఈ జగమున లేడలేడమో ఓ క్రీస్తు మహారాజుకే నీ పాపం పోవాలంటే నిత్యరాజ్యం కావాలంటే నీకు పరలోకం కావాలంటే ఆ నిత్యరాజ్యం కావాలంటే నీ పాపాలు క్షమింపబడాలంటే నీకు సమాధానం కావాలంటే నీకు నెమ్మది కావాలంటే నీకు స్వస్థత కావాలంటే నీకు విడుదల కావాలంటే నీకు విమోచన కావాలంటే ఓ క్రీస్తు మహారాజుకే ఓ క్రీస్తు మహారాజుకే ఓ క్రీస్తు మహారాజుకే బోలో క్రీస్తు మహారాజుకి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి నీకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి నీకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి ఇది యేసు మాటరన్నా ఇది క్రీస్తు మాటరన్నా ఇది యేసు మాటరన్నా ఇది క్రీస్తు మాటరన్నా ఓరన్నా వినరన్నా ఓరన్నా వినరన్నా ఓరన్నా వినరన్నా ఓరన్నా వినరన్నా ఓ కొండల చేసే కుమ్మరన్నా ఒకసారి నేవో వినరన్నా ఓ కొండల చేసే కుమ్మరన్నా ఒకసారి నేవో వినరన్నా ఓ బట్టల ఉదికే చాకలన్నా ఒకసారి నేవో వినరన్నా బట్టల ఉదికే మెదరన్నా ఒకసారి నేవో వినరన్నా నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి నీకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి నీకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి నీకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి ఇది యేసు మాటరన్నా ఇది క్రీస్తు మాటరన్నా ఇది యేసు మాటరన్నా ఇది క్రీస్తు మాటరన్నా ఓరన్నా వినరన్నా ఓరన్నా ఓరన్నా వినరన్నా ఓరన్నా వినరన్నా ఓ భూమిని నిన్నే రైతన్నా ఒకసారి నీవో వినరన్నా ఓ భూమిని దున్నే రైతన్నా ఒకసారి నీవో వినరన్నా నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి నీకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి నీకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి ఓ క్రీస్తు మహారాజుకే నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి ఒక నిమిషం ఆపుదామండి ఆటో దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో బి కొందేపాడు యొక్క గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మా శుభములు వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాము. భూమి మీద ఏ విధముగానైతే గ్రామాలు అనేవి ఉన్నవో, రాష్ట్రాలు అనేవి ఉన్నవో, దేశాలు అనేవి ఉన్నవో, జిల్లాలు అనేవి ఉన్నవో, అదే విధముగా పరిశుద్ధ గ్రంథములో కూడా ఎరుకో అనే ఒక పట్టణం ఉన్నది. ఆ ఎరుకో అనే ఒక పట్టణములో మరి పుట్టుకతో గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు కళ్ళు కనబడవు, వినటం మాత్రమే వినబడుతూ ఉన్నవి, కానీ అతనికి కళ్ళు కనబడవు గనుక గుడ్డివాడు, చూపు లేదు, ఏ పనియో చేసుకోలేడు గనుక రోడ్డు పక్కనే కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అదే ఎరుకో పట్టణములో
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఈదు గుండా ప్రయాణమును చేసుకుంటూ జనసమూహముతో ఆ గ్రామానికి వచ్చారు. ఆ గ్రామానికి వచ్చినప్పుడు ప్రియులరా, ఆ పుట్టుకతో కుంటువాడై ఉన్న ఒక వ్యక్తి ఆ యొక్క జనసమూహములో ఒక వ్యక్తిని నిలిపి ఆపి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇంత జనసమూహం ఏంటి ఇలా వెళ్తుందని అడిగితే అందులో ఒక వ్యక్తి అన్నాడు కదా, యేసు ప్రభు వారు ఇదిగో ఈ మార్గమును గుండా వెళుతున్నారని ఆ యొక్క వ్యక్తి ఆ గుడ్డివాడితో చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు అంటున్నాడు, నజరేయుడైన యేసు నన్ను కరుణించుము అని చెప్పి కేకలు వేయటం ప్రారంభించాడు. చాలామంది ఆ వ్యక్తిని ఆపరు, కానీ ఏమాత్రం కూడా ఆగలేదు. చక్కగా కేకలు వేస్తూ ఉన్నాడు. నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేస్తూ ఉండగా యేసు ప్రభువారు వెళుతున్న వ్యక్తి ఆగి ఆ గుడ్డివాడు యొద్దకు వచ్చి అతను తండ్రి, నా కుమారుడా నీకు ఏమి కావాలని చెప్పి అడిగినప్పుడు అతను అంటాడు, అయ్యా, నేను పుట్టుకతో గుడ్డివాడినై ఉన్నాను, నాకు నేత్ర దృష్టిని కలుగు చేయమని చెప్పి యేసుని అడగగా యేసు ప్రభువారు కనికరపడి ఆ గుడ్డివాడికి నేత్రములను ముట్టగా చక్కటి చూపును పొందిన వాడై ఉన్నాడు. లోకాన్ని చూచాడు, తల్లిదండ్రులను చూచాడు, బంధువులను చూచాడు, చివరికి యేసు ప్రభువారిని కూడా చూచిన వాడై ఉన్నాడు. ప్రియమైన కొందేపాడు గ్రామస్తులారా, ఈ యొక్క సంధివేళ సమయంలో మీ యొక్క గ్రామములో ఈ వీధుల గుండా ఎందు నిమిత్తమైతే మేమందరం కూడా వస్తూ ఉన్నామంటే ఇదిగో చీకటిలో ఉన్నవారికి గొప్ప వెలుగును కలుగు చేయాలని, బంధకాలలో ఉన్నవారి గొప్ప విడుదల కలుగు చేయాలని, సంఖ్యలలో ఉన్నవారు విడుదల పొందాలని, దెయ్యపు శక్తుల చేత పట్టబడిన వారు విడుదల పొందాలని, మంత్రపు శక్తుల చేత పట్టబడిన వారు విడుదల పొందాలని చెప్పి ఆ యొక్క విడుదల ఎక్కడ ఉంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉందని మీకు అందరికీ తెలియచేయటానికి ఇదిగో మీ యొక్క గ్రామములో, మీ వీధిలో మేమందరమును కూడా ఇలాగున దండయాత్ర చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దండయాత్ర కార్యక్రమములో పాలు పొందుకుని ఈ యొక్క యేసును గురించి మీకు అందరికీ ప్రకటిస్తూ ఉన్నాం. అదే విధముగా ఇంకా అనేకమైన విషయాలు మీరు తెలుసుకొనగోరిన ఎడల మరి యొక్క గత రాత్రి నుండి మన కొందేపాడు గ్రామములోనే రైస్ మిల్ యొక్క ప్రక్క గ్రౌండ్లో మరి ప్రియులు కొడమంచి అబ్రహాము గారు మరి సభలను ఏర్పాటు చేసి ఉన్నారు. గత రాత్రి ఈరోజు పగలు అద్భుతమైన రీతిలో దేవుడు జరిగించారు. ఈ రాత్రి ఆఖరి రాత్రి కనుక ప్రేమతో మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆ యొక్క ప్రార్థనా కూటములో ఆ సభలో పాల్గొని అనేకమైన సత్యాలు మీరు కూడా తెలుసుకుని ఆ గుడ్డివాడు విడుదల పొందినట్లుగా మీ యొక్క బంధకాలను విడుదల పొందుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను నిండారా దీవించునుగాక. భలో యేసుక్రీస్తు మహారాజుకే, పాపుల రక్షకునికే, రానయ్యున్న యేసయ్యకే, భలో యేసుక్రీస్తు మహారాజుకే. నీకు అందచందమున్నా, నీకు మేడ మీదులున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడ మీదులున్నా, కడమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కడమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లే, కడమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కడమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి. నీకు మేడ మీతులున్నా, నీకు ఆస్తి పాస్తులున్నా, నీకు ఆస్తి పాస్తులున్నా, నీకు బంధు బలగమున్నా, నీకు అక్క చెండ్రులున్నా, నీకు బంధు బలగమున్నా, నీకు అక్క చెండ్రులున్నా, కడమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకమన్నా, కడమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి, కడమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కడమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి. నువ్వు టీచర్ గారివైనా, నువ్వు డాక్టర్ గారివైనా, నువ్వు టీచర్
డాక్టర్ గారివైనా, నువ్వు డాక్టర్ గారివైనా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నువ్వు అందగాడవైనా, నువ్వు అందగత్తవైనా, నువ్వు అందగాడవైనా, నువ్వు అందగత్తవైనా, నువ్వు పాటగాడవైనా, నువ్వు ఏటగాడవైనా, నువ్వు పాటగాడవైనా, నువ్వు వేటగాడవైనా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు చెల్లి. నువ్వు మాస్టర్ గారివైనా, నువ్వు మాస్టర్ గారివైనా, నువ్వు డాన్సర్ గారివైనా, నువ్వు మాటగారివైనా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. నీ పాపం పోవాలంటే, నీకు నిత్యరాజ్యం కావాలంటే, బోలో క్రీస్తు మహారాజుకే. ప్రభువైన క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ కొండేపాడు గ్రామ ప్రజలకు ప్రభు పేరిట మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి సంవత్సరం మందు క్రైస్తవ ఉజ్జీవ రక్షణ సత్య సువార్త సభలు మరి గ్రామంలో ఏర్పాటు చేసేటువంటి కృప, మరి స్థానిక దైవజనులు అబ్రహాం గారి ద్వారా మరి దేవుడు దయచేసి ఉన్నారు. గడిచిన రాత్రి నుండి ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ రాత్రితో ఈ యొక్క ఆఖరి కూడిక ముగించబడతా ఉంది. మరి ఈ సమయంలో మీ మధ్యకు యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాన్ని మీ మధ్యకు తీసుకుని రావడం జరిగింది. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నిజమే, ఈ లోకంలో మనకు ఎన్నో మార్గాలు కనబడుతూ ఉంటాయి, ఈ లోకంలో మనకు ఎన్నో దారులు కనబడుతూ ఉంటాయి. అయితే మన జీవితానికి లేదా మానవునికి జీవితానికి నెమ్మదిని, మానవునికి జీవితానికి సమాధానాన్ని, మానవునికి జీవితానికి రక్షణను, పరిశుద్ధతను, నిత్య రాధ్యాన్ని కలుగజేసే ఒకే ఒక్క మార్గము, ఆ మార్గమే ఈరోజున ఇటు రీతిగా మేము ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్గము. ఆ మార్గము పరిశుద్ధమైంది, ఆ మార్గము యథార్థమైంది, ఆ మార్గము పవిత్రమైంది. ఆ మార్గములో అన్యాయం ఉండదు, అవినీతి ఉండదు, అక్రమం ఉండదు. ఈరోజున మేము యేసు ప్రభును ఆరాధిస్తూ యేసు ప్రభును మేము ప్రకటిస్తున్నామంటే ఆయన ఒక మతానికి చెందినవాడే మాత్రం కూడా కాదు. ఆయన మతాన్ని స్థాపించడానికి లోకానికి మాత్రం కూడా రాలే. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన రాజ్యానికి మార్గమై ఉన్నాడు. ఆ మార్గము పరిశుద్ధత కలిగింది. మేము ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైనటువంటి మార్గములో ఆయన స్వరూపంలో చేయబడినటువంటి ప్రతి మానవుడు కూడా ఆయన మార్గమును అనుసరించి నడుచుకొని అదే పరిశుద్ధతను, అదే నీతిని కలిగి మరి దేవుని యొక్క నిత్య రాజ్యమును సంపాదించుకోవాలనే ఈరోజు యేసు ప్రభుని గురించినటువంటి సువార్తను మేము ప్రకటిస్తూ ఉన్నాం. అంతే తప్ప ఇది మతానికి చెందింది కాదు. మత మార్పిడి చేసేటువంటి ఆ పరిస్థితి కానీ ఆ అవసరం కానీ మాకేమాత్రం కూడా లేదు. యేసు ప్రభు నిత్య రాజ్యానికి వారసుడు. యేసు ప్రభు ద్వారా మాత్రమే మోక్షం ఉంది, యేసు ప్రభు ద్వారా మాత్రమే పరలోకం ఉంది, యేసు ప్రభు ద్వారా మాత్రమే ప్రతి మానవునికి తన యొక్క పాప సహితమైనటువంటి ప్రతి జీవితాన్ని నుండి విడుదల పొందుకునేటువంటి ఒకే ఒక్క మార్గము, ఆ మార్గమే యేసయ్య. అందుకే అన్నారు ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఈరోజున నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ బ్రతుకును బట్టి, ఇదిగో నీ పరిస్థితి మరి ఘోరంగా ఉందని చెప్పేసి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా
మరి నీ యొక్క లోకములో అర్ధాంతరంగా నీ జీవితాన్ని ముగించాలనుకున్నావేమో. కానీ యేసు ప్రభు అంటూ ఉన్నారు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయన ద్వారానే నెమ్మది ఉంది, ఆయన ద్వారానే సమాధానం ఉంది. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, కానీ నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు ఉన్న క్షణంలోనే, నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే ఆ యేసయ్యను గనుక నువ్వు ప్రార్థిస్తే, ఆ యేసయ్యను గనుక నువ్వు స్మరిస్తే, దేవుడు తప్పక నీకు నెమ్మదినిస్తాడు, సమాధానంనిస్తాడు. యేసు ప్రభు మతాన్ని మార్చే దేవుడు కాదు, కానీ ఆయన మనస్సును, హృదయమును మార్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ మాటను నమ్మి విశ్వసించు. ఇంకా యేసుక్రీస్తుని గురించినటువంటి అనేక విషయాలు నీకు తెలియాలంటే మరి రాత్రి జరబోయేటువంటి ఆ యొక్క సభకు రండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే, పాపుల రక్షకునికే, పరమ పవిత్రునికే, త్వరలో రానైన యేసయ్యకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. సైడ్ అవుతాయి, సైడ్ అవుట్. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి వెతుకుచున్నాడు. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి వెతుకుచున్నాడు. వ్రతములు పూజలు చేసిన గాని, పుణ్యనదులలో మునిగిన గాని, వ్రతములు పూజలు చేసిన గాని, పుణ్యనదులలో మునిగిన గాని, పాపము పోదు, మోక్షము రాదు. పాపము పోదు, మోక్షము రాదు. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. రెండే రెండు మార్గాలు, జీవం మరణం. పాపిని కోరి సిలువ భరించెను, పాపపు శిక్షను తానే భరించెను. పాపిని కోరి సిలువ భరించెను, పాపపు శిక్షను తానే భరించెను. నింగిలో నడుమ కొయ్యపై వేలాడి శపిత మరణము పొందెను యేసు. నింగిలో నడుమ కొయ్యపై వేలాడి శపిత మరణము పొందెను యేసు. రక్తము కాచెను, ముక్తిను సగిను. రక్తము కాచెను, ముక్తిను సగిను. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ఒకటే మోక్ష మార్గము. యేసే ఆ మార్గం,
యేసయ్యా మార్గం ప్రభు యేసయ్యా మార్గం యేసయ్యా మార్గం ప్రభు యేసయ్యా మార్గం రెండే రెండు మార్గాలు జీవం మరణం రెండే రెండు మార్గాలు జీవం మరణం ఒకటే మోక్ష మార్గము యేసయ్యా మార్గం ఒకటే మోక్ష మార్గము యేసయ్యా మార్గం యేసయ్యా మార్గం ప్రభు యేసయ్యా మార్గం యేసయ్యా మార్గం ప్రభు యేసయ్యా మార్గం యేసయ్యా మార్గం ప్రభు యేసయ్యా వెళ్ళాలి ఆటో ఎదరికి వెళ్ళాలి ఆటో ఎదరికి వెళ్ళాలి నడవాలి క్రీస్తు మహారాజుకే పాపం పోవాలంటే యేసుని నమ్మాలి రాజ్యానికి చేరాలంటే యేసుని నమ్మాలి ప్రభునందు ప్రియమైన కొండేపాడు గ్రామ ప్రజలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. ఏంటి మా వీధిలోకి ఎంత జనం వచ్చారనుకుంటున్నారు? మీ అందరికీ ఒక మాటను తెలియజేయడానికి వచ్చాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క గూర్చిన సువార్తను మీకు తెలియచేస్తూ మరి ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క ఔన్నత్యమును ఆయన ఎవరో ఆయన ఏమిటో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఎందుకు మరణించాడో ఎందుకు పీనా ఇలాగ మేము ఈ మాటలు మీకు తెలియచేస్తున్నామో చెప్పడానికి మీ మధ్యకు వచ్చాం. సృష్టికర్త అనే దేవుడు, సజీవుడైన దేవుడు, మొదటివాడు, కడపటివాడు, ఉన్నవాడు, అనువాడు, ఆయనే సర్వ సృష్టికర్త అయిన ప్రభు. ఆ ప్రభువే ప్రభువైన యేసుక్రీస్తు జీవము గల దేవుడని మీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. కనుకపిన దేవుడు మనమందరము లేనప్పుడు, మనమందరం కూడా ఎవరు పుట్టలేనప్పుడు, ఈ యొక్క సృష్టిలో ఏది లేనప్పుడే ఉన్నవాడు. ఆ ఉన్నవాడు మొదట సృష్టిని చేసి, ఆ సృష్టిని 5 దినాల్లో చేసి నోటి మాట ద్వారా కలుగును కాకంటే ఆయన నోటితో సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత 6వ దినమున మానవుని దేవుడు చేశాడు. ఆ మానవుడి చేసి ఆ మానవుడికి ఆ సృష్టిని ఏలుటకు అధికారం ఇస్తే ఒంటరిగా ఉన్నాడని అతనికి సాటైన సహాయంగా స్త్రీని నిర్మించాడు. నిర్మించి మరణము లేని వారిగా వారిని ఉంచితే దేవునితో పాటు అపవాదైన సాతాను కూడా ఒకడు ఉన్నాడు. వాడు దేవుడు చేసిన సృష్టిని పాడు చేయాలని, వాడు దేవుడు చేసిన మనుషులను పాడు చేయాలని, దేవుని యొక్క దగ్గర నుంచి వారిని దూరం చేయాలని, దేవుడు లేని సమయమున వారు ఒంటరిగా ఉన్న సమయమున సర్పములోనికి వెళ్ళి ప్రవేశించి దేవుడేమో ఈ పళ్ళు తిన మీరు నిత్యముగా చస్తాడంటే, ఈ అపవాదెళ్ళి మీరు ఈ పళ్ళు తింటే చావనే చావనన్నాడు అని చెప్పి తినకూడని పళ్ళు వారు తిని దేవుని యొక్క మాటకు విధేయత చూపక వారి ఆజ్ఞను దాటి వారు వీరి నిత్యముగా చచ్చారు. ఒక మానవుని బట్టి లోకములోనికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆ మరణం వల్ల వచ్చింది ఆ పాపం వల్ల వచ్చిన జీతమే మరణము. ఈరోజు ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నామంటే మానవుడు కర్మ పాపై పాపిగా ఉన్నాడు. ఆ పాపము శాపము పోవాలంటే సృష్టికర్త అనే దేవుడే, సజీవుడైన దేవుడే, ఆదిలో ఉన్న దేవుడే, మనందరూ నిర్మించిన వాడే ఈ లోకానికి వచ్చి చనిపోతారు కానీ మానవుడికి రక్షణ, విమోచన, పాప క్షమాపణ లేదు. అందుకే దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఆయన సువార్తను ప్రకటించి, ఆయన నీతిని గుచ్చి, ఆయన రాజ్యమును గుచ్చి సువార్తను ప్రకటించి, ఇదిగో పాపులందరి కొరకు నేను మరణిస్తాను, సమస్త మానవుల పాపములను తీసివేస్తాను, ఆ పాపము పోవాలంటే ఒక పరిశుద్ధుల యొక్క రక్తం వల్ల మాత్రమే ఆ పాపాలు కడగబడతాయి అని చెప్పి ఆయన లోకములో ఎవరు చేయని యాగము త్యాగమును ఆయన చేసి మనుషుల చేత కొట్టబడి, నిందించబడి, అవమానపరచబడి, ఆయన సిలువ వేయబడి, సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఈ లోకములో ఎవ్వరు మనకు కనబడరు. యేసులాగా సమాధి చేయబడి, యేసులాగా 3వ దినాన సవాలు చేసిన 3వ దినం తిరిగి లేస్తానని చెప్పిన వాడు 3వ దినం తిరిగి లేచి చూపించాడు. అందుకే ఆయన జీవము గల దేవుడనే సువార్తను ప్రకటిస్తున్నాము. ఆ సువార్త ద్వారా ప్రియులైన
ప్రియులారా, ఆయన సిలువలో మరణించి తిరిగి లేచినందుకు ఈనాడు మానవుడికి పాప విమోచన, పాప క్షమాపణ దొరుకుతుందని ఆ యేసు క్రీస్తు నామములోనే మనుషులందరికీ రక్షణ, మనుషులందరికీ విమోచన, మనుషులందరికీ సమాధానము. యేసు లేనిది ఏది లేదు. ఆయనే జీవము గల దేవుడు. అందుకే ఇంకా ఈ సువార్తను వినాలని, ఇక్కడ యేసు గురించి తెలుసుకోవాలని ఈ ప్రాంతంలో అపోస్తలిక విశ్వాస సంఘములో మరి పరిచయం చేస్తూ మన ప్రాంతంలో ఒక దైవజనుడు దేవుడు నిలబెట్టాడు. ఆ దైవజనుడే మరి అబ్రహం గారు ఎంతో ప్రయాసంతో రైస్ మిల్ దగ్గర మరి మీటింగ్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్లు మిమ్మల్ని రావాలని చెప్పేసి మీ ఇంటింటికి వచ్చి, మీ ఈదిలోకి వచ్చి, నీ దగ్గరకు వచ్చి, అమ్మా రాత్రితో అయిపోతున్నాయి, తప్పనిసరిగా వచ్చి యేసుని నమ్మితే యేసు క్రీస్తుని జీవితాన్ని మార్చేసి, నీ బ్రతుకును మార్చేసి, నీ కీలక కుటుంబాల శాంతిని సమాధానం ఇస్తాడని. అందుకే అబ్రహాం గారు నీ కొరకు ఈ సువార్త సభలో, క్రైస్తవ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా రండి, విడుదల పొందండి, సమాధానం పొందండి, స్వస్థత పొందండి. యేసులోనే నిత్య జీవం. ఓ క్రీస్తు మహారాజుకే. నీ పాపం పోవాలంటే యేసు నమ్మాలి. అన్నయ్య నీ పాపం పోవాలంటే యేసు నమ్మాలి. అమ్మా నీ పాపం పోవాలంటే యేసు నమ్మాలి. అక్క నీ పాపం పోవాలంటే యేసు నమ్మాలి. తమ్ముడు నీ పాపం పోవాలంటే యేసు నమ్మాలి. రండి రండి యేసు పిలచెను, ఆత్మరక్షణ పొందగను, ప్రేమ తోడా నిన్ను చేరెను, తనదు శాంతిని వీడగను. రండి రండి యేసు పిలచెను, ఆత్మరక్షణ పొందగను, ప్రేమ తోడా నిన్ను చేరెను, తనదు శాంతిని వీడగను. నిన్ను నన్ను రక్షించుటకై యేసు ప్రభువు శిక్షింపబడెను. నిన్ను నన్ను రక్షించుటకై యేసు ప్రభువు శిక్షింపబడెను. మరణము ముల్లును విరచెనుగా, మరణమే జయించెనటగా. మరణము ముల్లును విరచెనుగా, మరణమే జయించెనటగా. రండి రండి యేసు పిలచెను, ఆత్మరక్షణ పొందగను, ప్రేమ తోడా నిన్ను చేరెను, తనదు శాంతిని వీడగను. ఏది నీ జాతి ఏ వంశమైనా, ఏ కులం నీదే మతమైనా, ఏది నీ జాతి ఏ వంశమైనా, ఏ కులం నీదే మతమైనా, మరణము ముల్లును విరచెనుగా, మరణమే జయించెనటగా. మరణము ముల్లును విరచెనుగా, మరణమే జయించెనటగా. రండి రండి యేసు పిలచెను, ఆత్మరక్షణ పొందగను, ప్రేమ తోడా నిన్ను చేరెను, తనదు శాంతిని వీడగను. రండి రండి యేసు పిలచెను, ఆత్మరక్షణ పొందగను, ప్రేమ తోడా నిన్ను చేరెను, తనదు శాంతిని వీడగను. రండి రండి యేసు పిలచెను, ఆత్మరక్షణ పొందగను, ప్రేమ తోడా నిన్ను చేరెను, తనదు శాంతిని వీడగను. ఏది నీ జాతి ఏ వంశమైనా, ఏ కులం నీదే మతమైనా, ఏది నీ జాతి ఏ వంశమైనా, ఏ కులం నీదే మతమైనా, మరణము ముల్లును విరచెనుగా, మరణమే జయించెనటగా. మరణము ముల్లును విరచెనుగా, మరణమే జయించెనటగా. రండి రండి యేసు పిలచెను, ఆత్మరక్షణ పొందగను, ప్రేమ తోడా నిన్ను చేరెను, తనదు శాంతిని వీడగను. రండి రండి యేసు పిలచెను, ఆత్మరక్షణ పొందగను, ప్రేమ తోడా నిన్ను చేరెను.
భలో యేసుక్రీస్తు మహారాజుకే జై రాజుల రాజుకే జై పాపం పోవాలంటే జై నీ రోగం తగ్గాలంటే జై నీకు పట్టుకున్న సమస్యలు విడుదల పొందాలంటే జై భలో యేసుక్రీస్తు మహారాజుకే జై. ప్రైజ్ లార్డ్. ప్రభునందు గుండెపాటి ప్రజలకు అలాగే దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి దేవుని బిడ్డలుగా నశించిపోతున్న ప్రతి ఆత్మని యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఇందులో నశించిపోతున్నో తెలుసుకొని మన ప్రభు అయిన రక్షకుడు రక్షించే దేవుడని ఎవరైతే తెలుసుకుంటారో వారికి రక్షణ దయచేస్తున్నాడు దేవుడు. కాబట్టి నమ్మి బాప్తిస్వం పొందిన వారు రక్షణ పొందుతారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. రాగడ సమీపంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోవాలి. దానికి తక్కన తరుణము మనకిచ్చాడు దేవుడు. ఈ 2 దినాల సువార్త దినాల్లో ఈరోజు లాస్ట్ దినము. అబ్రహాము గారిని ప్రేమించి ఆ రైస్ మిల్ పక్కన పడుతున్న ఆ సువార్త కూటంలో పాల్గొని రండి, రక్షణ పొందండి, ఆయన నమ్ముకోండి. భలో యేసుక్రీస్తు మహారాజుకే నీ పాపం పోవాలంటే యేసయ్యను నమ్మాలి. నువ్వు మోక్షం చేరాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. భలో యేసుక్రీస్తు మహారాజుకే యేసునందు రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా. యేసునందు రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా. రాజులకు రాజు యేసు హల్లెలూయా. రాజులకు రాజు యేసు హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయా. సమాధానకర్త యేసయ్య హల్లెలూయా. సమాధానకర్త యేసయ్య హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్య హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్య హల్లెలూయా. ఆ మార్గం కూడా యేసయ్య హల్లెలూయా. ఆ మార్గం కూడా యేసయ్య హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. పాప రైతుడు యేసయ్య హల్లెలూయా. పాప రైతుడు యేసయ్య హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయా. యేసునందు రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయా. సమాధానకర్త యేసయ్య హల్లెలూయా. సమాధానకర్త యేసయ్య హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకే. నీ పాపం పోవాలంటే, మీకు నిత్యరాజ్యం కావాలంటే బోలో క్రీస్తు మహారాజుకే. ప్రభు యేసుక్రీస్తు నామున కొండేపేడు గ్రామస్తులకి ఈ సాయంకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకు ఈ రీతిగా మరి జనసమూహంగా పాటలు పాడుతూ మాటలు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, చక్కటి వార్త. ఈ లోకములో అన్నిటికంటే మంచి వార్త, గొప్ప వార్త, శుభవార్త, యేసు వార్తను గురించి ఈ సాయంకాల సమయం చెప్పాలని ఇష్టపడుతున్నాం. కాబట్టి ఈరోజు మరి చక్కటి మాట. ఎందుకంటే ఈ లోకములో మనుషులు మరి దేనికి భయపడాల. 2020-21 కూడా మరి భయంకరమైన కరోనాకి ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఎంతోమంది భయపడి
భయపడి కొంతమంది చనిపోయారు. కానీ యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడాల్సింది దేనికంటే కరోనా కాదు, క్యాన్సర్ కాదు, మరణకరమైన రోగం కాదు. దేనికి భయపడుతున్నారంటే నేను చనిపోతానని భయపడుతున్నారు. కానీ భయపడాల్సింది ఏంటంటే పాపంలోండి చాలామంది చనిపోతున్నారు. నేను పాపంలోండి చనిపోతున్నాను కాబట్టి నరకానికి వెళ్ళిపోతానని భయపడాలి. ఆ భయం ఉందంటారా? ఆ భయం ఎవరికీ లేదు. అందుకే భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు ఈరోజు చెప్పిన మాట ఏంటంటే, చాలామంది భయపడుతున్నారు. ఏంటంట, మరి నీడకు భయపడతారు, ఎండకు భయపడతారు, చీకటికి భయపడతారు, రకరకాలుగా భయపడుతున్నారు చాలామంది. కానీ యేసు ప్రభువారు చెప్పేది ఏంటంటే, నీ పాపం నుంచి విడుదల పొందు అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు భయపడాల్సింది ఏంటంటే, నీ పాపం నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి దాని గురించే భయపడాలి. ఈరోజు ఎవరు కూడా దాని గురించి భయపడతలే. ఎంత చెప్పినా ఎవరు వింటలేదు, ఎంత చెప్పినా ఆలకించట్లేదు. కాబట్టి ఈరోజు చెప్తున్నాడు దేవుడు, నేను ఈ సంవత్సరం ఉంచాడంటే ఈ సువార్త వినిపించటానికే దేవుడు ఈ లోకం నిన్ను ఉంచాడు. కాబట్టి ఈ సువార్త నాకు కాదు, మరి ఎవరికో అనుకోవచ్చేమో. మరి చెప్తున్న నేను కూడా అటువంటి వాడినే. యేసును అంగీకరించాను, యేసును నమ్మాను. కాబట్టి నీ పాపం పోవాలన్నా, నీ శాపం పోవాలన్నా యేసు ప్రభు నమ్మితే నీకు నిత్యమైన పరలోక రాజ్యం ఉంటుంది. కాబట్టి ఈరోజు నమ్ము, విశ్వసించు. ఒక మాట చెప్పు, ప్రభా నా పాపాలు క్షమించు. అందుకే ఆమె యొక్క కుమారునికను తన ప్రజలు వారి పాపలను ఆయనే రక్షించును. ఈరోజు రక్షించటానికి నీ ధనము కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. కానీ యేసు ప్రభువారు మాత్రమే నిన్ను రక్షించగలరు. కాబట్టి ఈరోజు నమ్ము, విశ్వసించు. ఒక మాట చెప్పు, ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించి నన్ను కూడా నీ నిత్య రాజ్యంలో చేర్చుకొని దేవుడిని అడిగితే ఆ చిన్న ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన వింటాడు, తప్పనిసరిగా నేను పరలోక రాజ్యం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా నమ్ము, విశ్వసించు. ఇప్పుడు వరకు యేసు ప్రభుని చేర్చుకోకపోతే ఈరోజైనా యేసు ప్రభుని చేర్చుకో. నీకు విడుదల, సంతోషం, సమాధానం ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి నమ్ము, విశ్వసించు. మన గ్రామాన్ని ప్రేమించి మరి ఈ కొండేపాడు గ్రామంలో మరి సువార్త సభలు పెట్టారు. కాబట్టి రైస్ మిల్ దగ్గర మరి సువార్త సభలు జరుగుతున్న యేసుక్రీస్తు సువార్త సభలు మొదటి రోజు జరిగినాయి. రెండో రోజు ఈ రాత్రి మంచి సమయం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఈ సభలో నువ్వు కూడా పాలు పొందు, నిన్ను కూడా ఆహ్వానిస్తున్నారు. ఒక మంచి వాక్యం విను. ఆ వాక్యం ద్వారా నువ్వు రక్షణ పొందితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు, దైవజనులు కూడా సంతోషిస్తారు. కాబట్టి ఆ కోటానికి రా, దేవుడు నీకు దైవ ఆశీర్వాదం పొందును గాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ కూడా దర్శించండి, రక్షించి యేసు ప్రభు నా కోసం వచ్చాడని నమ్మినట్లు సహాయం చేసి వారి నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. రాజు వస్తున్నాడు, చిరునారా రాజ్యం తెస్తున్నాడు. రాజు వస్తున్నాడు, చిరునారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు, చెరులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండో మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండో మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. మహిమకు యేసే మార్గము సత్యము, మహిమకు యేసే మార్గము సత్యము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం
తేకమానునా, వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బోలో క్రీస్తు మహారాజుకి. నీ పాపం పోవాలంటే, యేసు నమ్మాలి, రక్షణ కావాలంటే యేసు నమ్మాలి. ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏంటి వీళ్ళందరూ కూడా ఈ సెంటర్లో నిలబడ్డారని చూస్తున్నారు. మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేయడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాధికారైన దేవుడని, ఆయన పాపుల రక్షకుడని, మన పాపములన్నీ కూడా క్షమించడానికి, మనం పాప విముక్తిని చేయడానికి దేవుడే మానవుడిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన ద్వారానే మనందరికీ రక్షణ ఉందని మీ అందరికీ తెలియచేయడానికి మీ ముందుకు వచ్చాం. బైబిల్ గ్రంథంలో ప్రియందర జక్కీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ జక్కీ అనే వ్యక్తి చేసే పని ఏంటంటే వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఈ వడ్డీలకు ఇస్తూ అనేకల దగ్గర రూపాయికి 2 రూపాయలు అన్నట్టుగా, 10 రూపాయలకి పిన్న 100 రూపాయలకి 10 రూపాయల వడ్డీ అన్నట్టుగా, పిన్న 1000 రూపాయలకి పిన్న 100 రూపాయల వడ్డీ అన్నట్టుగా పిన్న ఈ జక్కయ్య వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే పిన్న ఇతను చేసిన వ్యాపారం బట్టి వృత్తిని బట్టి చేస్తూ ఉండేవాడు. అందరూ కూడా ఆ రోజు అమ్మ రైలుగా రౌండ్ కొండండి. ఆ రోజు ప్రియందరుడ ఒక రోజు యేసు ప్రభువుడి గురించి జక్కయ్య అన్నాడు. ఈ జక్కయ్య యేసు గురించి ఆ నోట అందరూ యేసు అంటున్నారు. ఈ యేసు ఎవరో అని తెలుసుకోవాలని చెప్పి ఈ జక్కయ్య వీడు యేసు ప్రభు వస్తాడని తెలుసుకుని ఒక రోజున ప్రియందరుడ వారితో పాటు వెళుతూ అందరూ నన్ను చూస్తారేమని చెప్పి ఓ చెట్టు ఉంది, అది మేరు చెట్టు మాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనోడు పొట్టోడు మనం అందరూ చూడకూడదని చెప్పి ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు చోట్ల ఆకుల్లోని చూస్తున్నాడు. ఎందుకు ఇలాగే జనసమూహం కనబడుతుంది, యేసు ఎవరు అర్థం కావడం లేదు. జనాన్ని చూస్తున్నాడు కానీ యేసు ఎవరు అర్థం కావడం లేదు. ఎందుకు ఎవరు చూడకూడదు దొంగచాటున చెట్లలోని చూస్తున్నారు అన్నమాట. అలాగ పిల్ల ఎప్పుడైతే పిల్ల అలా చూస్తున్నాడో యేసు ఈ జక్కయ్య ఎక్కిన చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య నువ్వు త్వరగా రా, నీ ఇంటి దగ్గర ఉండాలి అని అన్నాడనమాట. వెంటనే ఇప్పుడు జక్కయ్య ఎంత కష్టం ఎక్కాడో అంత త్వరగా దిగేసేసి యేసు ప్రభువే నా ఇంటికి వచ్చాడు అన్నట్టుగా ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ మాట్లాడుతుంటే జక్కయ్య చేసిన పాపం ఏంటో, జక్కయ్య చేసిన తప్పేంటో, జక్కయ్య చేసిన పొరపాటు ఏంటో, జక్కయ్య జనుల పట్ల ఉన్న ఆ అభిప్రాయం ఏంటో యేసు ప్రభుతో మాట్లాడుతుండగానే తన పాపం ఏంటో బయలుపరచబడ్డది. వెంటనే అతనిలో పశ్చాత్తాపం వచ్చి, ప్రభువా నేను అన్యాయంగా బ్రతికాను, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ధనం తీసుకున్నాను వాడికి రెట్టింతలు ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పేసి ప్రభువుని ఇప్పుడు వేడుకొనగా ప్రభు అన్నాడు వెంటనే ఆ జక్కయ్యని క్షమించంటున్నాడు. జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, అబ్రహం వలె నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పగానే ప్రియందేవుడా జక్కయ్యలో ఉన్న సంతోషం అంతా ఇంత కాదు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అనుకుంటున్నారు? ఈరోజు మానవుడు పాపై ఉన్నాడు. ఆ పాపములు పోవాలంటే ఎలాంటి వాడైనా యేసు ప్రభు కావాల్సింది త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, దోచుకున్నవారు, మోసగాల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాడు, పాపం చేసేవారికి వచ్చాడు, పాపి మారాలని వచ్చాడు, పాపి కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నువ్వు ఎవరైనా సరే ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వస్తే, ఇప్పుడు యేసయ్యని చేర్చుకుంటే ఇదిగో నీకు సమాధానము, నీకు విమోచన, నీకు పాప క్షమాపణ, నిత్య రాజ్యం కలుగుతుంది. అందుకే ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి, ఆశ ఉంటే మన ప్రాంతంలోనే మన కొండపాడులోనే రాత్రికి వచ్చేయి. ఎక్కడికో కాదు, ఇక్కడ చూడండి మన నేల్ టైక్ ఒక పోస్ట్ పెట్టాం, ఒక ఫ్లెక్స్ కట్టమాట యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలో. ఎవరే కాదు మనయే, మన కొండపాడు ప్రాంతంలో మన అభరం గారు ఆ రైస్ మిల్ ఉంది కదా, ఆ రైస్ మిల్ దగ్గర పెట్టారన్నమాట. వచ్చే ఈ రాత్రితో అయిపోతాయి, మళ్ళీ పోగొట్టుకుంటే మరలా ఎప్పుడో తెలియదు, మనం ఉంటామో ఉండవు ఎవరికి తెలియదు. కనుక త్వరగా వచ్చి ఈ రాత్రి రక్షణ పొందండి, విమోచన పొందండి. బోలో క్రీస్తు మహారాజుకే. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడే యేసు, పరిశుద్ధుడు శుద్ధుడు క్రీస్తు. ఒక్కడే యేసు, పరిశుద్ధుడు శుద్ధుడు క్రీస్తు.
బోలో క్రీస్తు మహారాజుకి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుతావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందు. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆరాధించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. బోలో యేసు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. నీ పాపం పోవాలంటే, యేసయ్యను నమ్మాలి, నీకు విడుదల కావాలంటే, యేసయ్యను నమ్మాలి, నీకు విమోచన కావాలంటే, యేసయ్యను నమ్మాలి, అక్క నీకు సమాధానం కావాలంటే, యేసయ్యను నమ్మాలి, అక్క నీకు విడుదల కావాలంటే, యేసయ్యను నమ్మాలి, అని భార్య మాట వినాలంటే, మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా, మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా, మతములతో మతిపోయే నీకు యేసే శరణమురా, యేసే శరణమురా,
మతములతో మతిపోయే నీకు యేసే శరణమురా, యేసే శరణమురా. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా పాడు. సత్యం సత్యం, యేసే జీవం, యేసే సర్వం. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు నామమే జీవమురా ఓ సోదరి. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. बोलो यीशु क्रिस्तु महाराज के, बोलो यीशु क्रिस्तु महाराज के, పాపుల రక్షకునికి పరమ పవిత్రునికి త్వరలో రానున్న యేసయ్యకే. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అపోస్తలిక విశ్వాస సంఘం వారు, అలాగే దైవజనులు కొడమంచిలి అబ్రహం గారు మరి ఈ గ్రామంలో 2 దినాలు యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేయబడ్డాయి. గత రాత్రి నుంచి కూడా మరి ఇదే గ్రామంలో రైస్ మిల్ ప్రాంగణంలో మరి జరుగుతున్నటువంటి సభలు ఈరోజు ఆఖరి రాత్రి సభ. మరి ఈ సభలో మీ కుటుంబాలతో పాల్గొని దైవాశీస్సులు పొందాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈ విధానంలో మరి సువార్త దండయాత్ర ద్వారా మీ మధ్యలోకి వచ్చి మరి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం. ఏంటి ఆ వర్తమానం? యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రతి వ్యక్తి జీవితంలో వినిపించబడాలి, ప్రతి కుటుంబాలు రక్షించబడాలి, దైనందిన జీవితంలో ఎదగాలని దైవజనులు సంఘం ఎంతో ఆశపడి మరి ఏ ఆత్మ నశించిపోకూడదని, నిత్య అగ్నిగుండం పాలు కాకుండా నిత్య రాజ్యానికి ఆ ప్రభు యొద్దకు చేర్చబడాలని మరి ప్రతి వ్యక్తి పట్ల కుటుంబం పట్ల ఓ చక్కని ఆలోచన కలిగి మరి సంఘం ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు సర్వాధికారి అని, క్రీస్తే ప్రపంచ సృష్టికి కారణభూతుడు. ఆయన నమ్ముకున్న వారి జీవితాల్లో సంతోషం ఉంటుంది, ఆయన నమ్ముకున్న వారి జీవితాల్లో నెమ్మది కలుగుతుంది, వారు నమ్ముకున్న జీవితాల్లో మరి ప్రశాంతత ఉంటుంది. ఆ క్రీస్తుని మేము ఏ రీతిగా అంగీకరించి ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని, ఆ నీతిని మేము కలిగి బ్రతుకుతున్నామో మీరును అలా కలిగి బ్రతికి ఉండాలని, ఆ సంతోషం మీరును మేము పొందిన ఈ సంతోషం, మేము కలిగి ఉన్న ఈ ఆనందం మీ జీవితాల్లో ఉండాలని ఆశిస్తూ ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాం. గమనించండి, ఈరోజే ఆఖరి రాత్రి సభ అండి. మరి తప్పకుండా మీ కుటుంబాలతో ఈ సభలో పాల్గొని దైవ దీవెనలు పొందాలని, మీ కుటుంబాల్లో సంతోషము, సమాధానము, రక్షణ సునాదము వినిపించబడినట్లు ప్రభు పేరటి మాటలు తెలియజేస్తున్నాను. రండి, మరి ఈ ప్రాంతంలోనే రైస్ మిల్ ప్రాంగణంలో జరుగుతున్న ఈరోజు మరి ఆఖరి సువార్త సభలో పాల్గొని దైవదీవులు పొందాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ. బోలో క్రీస్తు మహారాజ్ కి జై. నీ పాపం పోవాలంటే, మోక్ష మార్గం చేరాలంటే, యేసు కావాలంటే జై. బాబు, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమైనా, ఏ దినమందైనా,
ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పువ్వులాంటి నీ జీవితం అందరూ వెనక్కి వెళ్ళిపోండమ్మా, వచ్చిన దానికి నచ్చండి. నీ యవ్వనం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవనం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాల నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాల నీవు తొడిగిన గాని, అందనం పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, అందలం పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వులాంటి నీ జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది, పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. జ్ఞానముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానం నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానం నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణం రాకముందే అది నిన్ను చేరకముందే, మరణం రాకముందే అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ యవ్వనం వాడిపోతుంది. ఏ దినమన్నైనా ఏ క్షణమైనా, ఏ దినమన్నైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, నీ జీవితం వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, నీ యవ్వనం వాడిపోతుంది మిత్రమా. బోలో యేసు క్రీస్తు మహారాజుకే జై, బోలో యేసు క్రీస్తు మహారాజుకే జై, బోలో యేసు క్రీస్తు మహారాజుకే జై, బోలో యేసు క్రీస్తు మహారాజుకే జై. ప్రభునందు ప్రియమైన కొండేపాడు గ్రామ ప్రజలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఏంటి మా వీధికి వచ్చి ఇలాగా మీ మైకులు అని చెప్పి చాలామంది మా వైపు చూస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి వచ్చాం. మరి యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యము, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆ సిలువ యాగము,
అలాగనే యేసు ఎవరు అనే సంగతిని మీకు తెలియచేయడానికే మీ మధ్యకు వచ్చాం. యేసు సర్వ సృష్టికర్త అనే దేవుడని, ఆయన సర్వాంతర్యామైన దేవుడని, ఆయన నోటి మాట ద్వారా సృష్టియు కలిగింది, ఆయన చేతితో మనల్ని నిర్మించాడని, ఆయన పోలికలో మనందరినీ చేశాడని మీ అందరికీ తెలియచేస్తున్నాం. అంతగా చేసిన దేవుడు పిన మానవుడు దేవుని యొక్క మాట వినక పిన జీవించవలసిన వాడు మరణించవలసి వచ్చింది. ఎందుకు మరణించవలసి వచ్చిందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణమని, ఆ పాపమే లోకములో ఏలుచుందని, ఆ మరణపు ముళ్ళుని విడిచివేయడానికి, ఆ పాపపు ముళ్ళుని విడిచివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఎవరు చేయని యాగాన్ని చేసి ఆయన శిలువలో మరణించి ఆయన రక్తము ద్వారా ఈరోజు సమస్త మానవులకి పాప విమోచన, పాప క్షమాపణ ఉందని తెలియచేస్తూ ఉన్నాము. ఒక రోజు నా ప్రియదేని బిడ్డలారా, ఇదిగో ఒక పాపాత్ములైన స్త్రీ వీడు వ్యభిచారము చేస్తూ అనేకమైన కుటుంబాలను పాడు చేస్తూ అనేక మంది కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో ఆమె పాపము బ్రతుకుతూ ఉంది. యేసయ్యను గూర్చి విన్నది. యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యను అత్తరుతో అభిషేకించిన ఆశతో విలువైన అత్తరును పట్టుకుని వెళ్ళింది. యేసయ్యను చూడగా యేసయ్య పాదాలతో అత్తరుతో కడగవలసిన బదులు ఆమె కన్నీరుతో పాదాలు కడుగుతుంది. ఎందుకు కన్నీరుతో పాదాలు కడుగుతుంది అంటున్నారా? ఆమె హృదయము పగిలింది. అనగా పగలడం అన్నమాట ఏంటి? తన పాప జీవితం అంతా కూడా యేసును చూడగా తను ఏ పాపమైతే చేసిందో, ఏ తప్పైతే చేసిందో, ఎలాంటి జీవితం జీవించిందో తన బతుకు మీదే అసహ్యం కలిగినట్లుగా ఆమె ఈ జీవితమా నేను బ్రతుకాను అన్ని యేసు ప్రభు పాదాల మీద పడి క్షమాపణ అడుగుతుంది. నన్ను క్షమించు ప్రభు అనగానే యేసు ప్రభు ఆమెను క్షమించాడు. ఈ యొక్క సాయంకాలం వేళలో నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నీకు సమాధానం లేదా, నీకు శాంతి లేదా, సమాధానం లేదా, నీ పరిస్థితి బాగోలేదా, నువ్వు ఎలాగున్నా సరే, ఇదిగో నువ్వు పాపివని గ్రహిస్తే యేసులోనే నిత్య జీవం ఉందని, యేసులోనే పాప క్షమాపణ ఉందని నువ్వు తెలుసుకొని నీకు యేసు మార్గములు వెంబడించాలని ఆ మార్గాన్ని మీకు తెలియచేస్తున్నాం. ఇదిగో ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మన ప్రాంతంలో మరి కొండేపాడులోనే అబ్రహాం గారు అపోస్తలిక విశ్వాస సంఘం తరపున దైవజనులుగా మంచి పరిచయం చేస్తున్నారు. ఇదిగో ఆయన దేవుడు ప్రేరేపించి మన రైస్ మిల్ దగ్గర క్రైస్తవ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేశారు. అక్క, అన్నయ్య, తమ్ముడు, నిన్నే ప్రేమతో పిలుస్తున్నాను. చెల్లి, ఈ రాత్రే మళ్ళీ అయిపోతే మనం ఉంటామో ఉన్నో తెలియదు కనుక తప్పనిసరిగా యేసు గురించి తెలియాలని ఆసక్తి నీకుంటే తప్పనిసరిగా రండి. నీకు విడుదల, సమాధానము, శాంతి కలుగుద్దని ప్రేమతో మనవి చేస్తూ ప్రేమతో పిలుస్తున్నాము. రండి, వినండి, రక్షణ పొందండి. నీకును నీ ఇంటి వారికి రక్షణ, సమాధానము కలుగును గాక. ఆమేన్. बोलो कृष्ण महाराज के, बोलो कृष्ण महाराज के. ओ रन्ना ये सिख चाटू ले रन्ना ये सैया दैवम చూడన్నా ये ओ रन्ना యేసుకు సాటే వేరే చప్పట్లు అందరూ చప్పట్లు కొట్టండి. అమ్మా అయిపోయింది, చప్పట్లు కొట్టండి. చూడన్నా యేసే వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును. ఓరన్నా యేసుకు చాటే వేరే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. పరమును విడిచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరమును విడిచి వచ్చాడన్నా, నరులలో నరుడై
చూడనా చూడనా యేసయ్యా దైవం చూడనా యేసయ్యా దైవం చూడనా బోలో క్రీస్తు మహారాజుకే నీ పాపం పోవాలంటే నీకు రక్షణ కావాలంటే నీకు విమోచన కావాలంటే యేసుతోని ఉండాలంటే ఎవరు నమ్మాలి మరి చెప్పండి యేసుతోని ఉండాలంటే అయ్యో ముగించమంట యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా పాపాలని ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు నీతిమంతునిగా తీర్చి పరలోకం ఇస్తాడు పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు నీతిమంతునిగా కాచి పరలోకం ఇస్తాడు యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా నీవు తెలుసుకున్నావా యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా నీవు తెలుసుకున్నావా చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే లోకానికి వచ్చినాడు పాపులను రక్షించాడు లోకానికి వచ్చినాడు పాపులను రక్షించాడు పరిశుద్ధుడొచ్చినాడు పరమును తెచ్చినాడు పరిశుద్ధుడొచ్చినాడు పరమును తెచ్చినాడు అమ్మమ్మ పరిశుద్ధుడొచ్చినాడు పరమును తెచ్చినాడు అమ్మమ్మ దయగలవాడమ్మో ఈ తెగమున లేడేలేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడేలేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడేలేడయ్యో అయ్యయ్యో దయగలవాడయ్యో ఈ జగమున లేడేలేడయ్యో దయగలవాడయ్యో ఈ జగమున లేడేలేడయ్యో బోలో క్రీస్తు మహారాజుకే ప్రార్థన అక్కడ చేస్తారు ప్రార్థన అమ్మ అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మహోన్నతుడా మహాగణుడా అతి ఘనమైన నామమునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా ఇదిగో నీ దైవజన్ అబ్రహం గారిని మీరు ప్రేమించి సంఘాన్ని ప్రేమించి అయా గత దినాన్ని నుంచి జరుగుతున్న రాజా ఈ క్రైస్తవ ఉజీవ మహాసభలు ఇదిగో రాజా ఎంతో ఘనముగా గంభీరముగా మీరు నడిపిస్తూ ఈ సాయంకాల వేళలో జరిగిన దండయాత్రను బట్టి మీకు వందనాలు ఏ వీధిలోకి వెళ్ళామో ఏ యొక్క పేటలో మేము వెళ్ళామో ఎవరికి పత్రిక ఇచ్చామో ఎక్కడ నిలబడి నీ మాటలు తెలియజేశామో విన్న బిడ్డల జీవితాల్లో మీరు కార్యాలు చేస్తున్నందుకు వందనాలు అనేకమైన నూతన ఆత్మలు మీరు పట్టిస్తున్నందుకు వందనాలు ఆ ఆత్మలు రాజా నీ దైవజనుడి యొద్దకు మీరు నడిపిస్తున్నందుకు వందనాలు రాజా జరిగిన సువార్తలో పాలు పంపుడు పొందిన అయ్యో రాజా నాయన నీ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి ఆ యొక్క ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలు ఆ యొక్క ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు ఇదిగో స్థానిక సంఘము స్థానిక దైవజనుడు కుటుంబము అయ్యా రాజా నాయన సువార్త దండయాత్ర చేయడానికి పురుషులు స్త్రీలు చిన్నపిల్లలు యవనస్తులు ఎవరైతే పాలు పంపులు పొందారో ఆ బిడ్డలు దీవించబడును గాక వారి మీదకి నీ అభిషేకం వచ్చును గాక భవిష్యత్తులో దీవించబడును గాక బలమైన కార్యాలు జరుగును గాక నీ పని చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టవు కనుక వారి పట్ల మీ పనిని నెరవేరుస్తున్నందుకు వందనాలు
ఈ రాత్రి జరుగుతున్న రాజా ఆఖరి సభలో కూడా మీరు తోడై నడిపించండి. నీ దైవజనులు కూడా బహుబలముగా వాడుకోండి అయ్యా రాజా. వాతావరణం అంతట్లో మీరు తోడై నడిపించారు. ఇదిగో ముగింపు నుంచి రాజా నాయన ప్రారంభించి ముగింపు వరకు మీరే మీ ఆత్మచేత మీరు నడిపించినందుకు వందనాలు రాజా నాయన. ప్రారంభం సభ మొదలుకొని ఆఖరి సభ వరకు మీ ఆత్మతో మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు, అలాగే రాజా కూడి వచ్చిన బిడ్డలు, ఈ రాత్రి రాబోచిన బిడ్డలు అందరినీ స్వాధీనం పెట్టుకుని నడిపించమని ఈ దండయాత్రను బట్టి ఈ గ్రామానికి ఈ సువార్తను మీరు అందజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సభలు ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా చేసి నడిపించమని యేసు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. మనందరికీ దేవుడు ఆత్మతోడే నడిపించుడుగాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే. మనందరి దేవుడు దీవించుడుగాక. ఆమేన్.